హాయ్ అండి. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ లైఫ్‌తో పాటు ఈజీగా, టేస్టీగా చేసుకునే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ హోమ్ హార్మోనీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేవడం నేను చేసే మొదటి పని వాకింగ్ చేయడం అండి. డైలీ 10,000 స్టెప్స్ కంప్లీట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల వెయిట్ కూడా తొందరగా లాస్ అయితాము. వాకింగ్ అయిపోయిన తర్వాత మంచిగా వేడివేడిగా అల్లం టీ పెట్టుకొని తాగేసాను. టీకి డికాషన్ పెట్టేదానికంటే కూడా ఇట్లా డైరెక్ట్‌గా పాలల్లోనే టీ పొడి వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి టీ. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎట్లా టీ చేసుకుంటారో నాకు ఒక కామెంట్ చేయండి. సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానన్నాను కదండీ! చూసేయండి. ఈ మటన్ కర్రీ చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుందండి. టేస్ట్ సింపుల్‌గా, ఈజీగా కూడా అయిపోతుంది. టైం కూడా కొంచెం తక్కువే పడుతుంది. నేను ఇక్కడ మీకు 1 కేజీ మటన్‌కి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. ఇలానే ట్రై చేయండి. కూర సూపర్‌గా ఉంటుంది టేస్టీగా. ముందు 1 కేజీ మటన్ తీసుకొని అందులో వాటర్ ఏసి బాగా కొంచెం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని దాన్ని ఒకవేళ సైజు ముక్కలు చూసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి కలదిప్పండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ మటన్ పీసెస్, అవి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి. మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం కలదిప్పండి. మొత్తం ఒకసారి కలదిప్పిన తర్వాత మీద మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి ఒక 10 నిమిషాల వరకు. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత తీసేయండి. అప్పటికి కొంచెం నీళ్లు ఊరి ఉంటాయి లోపల. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలదిప్పండి. ఇట్లా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టడం వల్ల మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సాపు అనేది ఆ ముక్కలకు పడుతుంది. ఇప్పుడు 1 ½ గ్లాస్ వరకు నీళ్లు యాడ్ చేసుకోండి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్, సిమ్‌లో 1 విజిల్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఈ మటన్ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. కుక్కర్‌కి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కూరలోకి టమోటాలు కోసుకోవాలండి. నేను ఇక్కడ 7 చిన్న సైజ్ టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలన్నిటిని కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్‌కి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి తీసి చూస్తే ముక్కలు బాగా మెత్తగా ఉడికుంటాయండి. అందులో ఉన్న నీళ్ళని ఒక గిన్నెలోకి పక్కన తీసుకొని పెట్టుకోండి సెపరేట్‌గా. ఇప్పుడు నేను ఇక్కడ సెపరేట్‌గా పెట్టి చూపిస్తున్నాను చూడండి. దాంట్లో ఉన్న వాటర్ వరకు నేను ఇట్లా సెపరేట్‌గా తీసాను. ఉడికిన ముక్కల వరకు సెపరేట్‌గా, వాటర్ వరకు సెపరేట్‌గా. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా సిమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులోకి మనం ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ టొమాటో కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టొమాటో కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలదిప్పుకోవాలండి. మొత్తం ఒకసారి కలబెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉంచండి. టమాటాలు మెత్తబడతాయి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లుంటదండి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టండి. కలబెట్టిన తర్వాత సిమ్‌లో ఒక 2 నిమిషాలు ఉండనియండి. కారం కూడా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలదిప్పి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండీ మటన్ ముక్కలు, అందులోకి యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు కూడా ఒకసారి కలదిప్పి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్ మీదే జరగాలండి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండీ ముక్కల్లోంచి వాటర్. ఆ వాటర్‌ని ఇప్పుడు ఇందులో ఇక్కడ యాడ్ చేయాలి.
మటన్ ప్రెషర్ కుక్కర్లో ఉడికింది కాబట్టి పెద్ద కష్టమేమి ఉండదండి. ఇదంతా ఈజీ ప్రాసెసే, సింపుల్గా అయిపోతుంది. దాని తర్వాత ఒకసారి కలిదిప్పి అది కూడా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకు పులుసు కావాల్సిన దగ్గరికి ఉంచేసుకొని తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, ఈజీగా సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ రెడీ. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.